పార్టీ ఎప్పుడు లేని విధంగా పరిగి మున్సిపాలిటీలో ఒక చైర్మన్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించి ఈరోజు ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండి పరిగి మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు మారిన తీరు మనం పరిగి మున్సిపాలిటీ చూస్తున్నాం. ఎందుకొరకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి దోపిడికి ఇక్కడ ఉన్నటువంటి నిధులకు అలవాటు పడినటువంటి నాయకులు మళ్ళా గోతికాడి లక్క ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు రావడం చూస్తూ ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిజంగా పరిగి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ఈరోజు నిలబడడం జరుగుతూ ఉంది. అదే రకంగా మనం చూస్తూ ఉన్నాం, పరిగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క బీజేపీని బ్లేమ్ చేసి బీజేపీ మొత్తం మాకు సపోర్ట్ చేస్తుందనే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు. అరే బీజేపీ బీఆర్ఎస్కి ఎందుకు వరకేస్తుంది? ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏదైతే తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాల పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ కొరకే భారతీయ జనతా పార్టీ కొరకే నరేంద్ర మోడీ గారిని దేశవ్యాప్తంగా బ్లేమ్ చేసి నరేంద్ర మోడీ గారిని ఓడగొట్టాలనే కాన్సెప్ట్ తోటి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి భారతీయ జనతా పార్టీ కొరకే భారతీయ రాష్ట్ర సమితిని తీసుకొచ్చినటువంటి కేసీఆర్, ఆ కేసీఆర్ పార్టీకి భారతీయ జనతా పార్టీగా మేము ఎట్లా సపోర్ట్ చేస్తామని అడుగుతా ఉన్నాం. ఈడ పోటీ అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ. మనం ఇంతకుముందు చెప్పినట్టు కేంద్రంలో మేమున్నాం, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పరిగి మున్సిపాలిటీ ఎందుకు ఓట్లేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ₹1 లేదని చెప్తా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్మే ప్రసక్తి లేదు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐఎం భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళు స్పష్టంగా ఈ యొక్క వర్గాలుగా డివైడ్ చేసి ఈడ పరిగిలో కూడా చాలా మందిని ఎంఐఎం భావజాలాన్ని వ్యాప్తి చేయాలని చెప్పేసి చైర్మన్ క్యాండిడేట్ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మెజార్టీ అందరూ కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే తీరులో పట్ట ఇక్కడ కులము మతము వర్గం అనే భేదం లేకుండా ఈ భారతీయ జనతా పార్టీ అందరి కొరకు పనిచేస్తుంది. ఈ యొక్క పరిగి మున్సిపాలిటీ లోపల ఎక్కడ కూడా వర్గ విభేదాలు తేడా లేకుండా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు జెండా మున్సిపాలిటీలో ఎగిరితే మేము అందరినీ కూడా హక్కున తెలుసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చైర్మన్ అభ్యర్థి కూడా అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తినే ఈరోజు మేము పరిగి మున్సిపాలిటీ అన్ని విషయాల వరకు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తినే చైర్మన్ అభ్యర్థిగా తీసుకొస్తా ఉన్నాము. ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఎక్కడి నుంచి రాలేదు. ఇక్కడ పరిగిలో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు తెలిసినటువంటి వ్యక్తులే అభ్యర్థులుగా మనకు పోటీదారులుగా మెంబర్స్ గా వచ్చారు. కాబట్టి వాళ్ళు చూసి పరిగి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మేము అన్ని రకాలుగా ముందుకు అభివృద్ధి చేయడానికి వస్తామని చెప్పేసి, అదే రకంగా ఈ నేషనల్ హైవే కానీ ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన నిధులు కానీ రైల్వేకి సంబంధించిన నిధులన్నీ కూడా మేము కేంద్రం ఇస్తే అది రామ్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారని. మీరు ఏదో అల్లపల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఏదో కాంగ్రెస్ పార్టీ ఓటేసుకోవాలనుకుంటారు. కానీ ఈ పరిగి మున్సిపాలిటీలో చాలా మంది ఎడ్యుకేటర్స్ ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా అవగాహన చేసుకొని వాళ్ళు ఓటేస్తారని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా